హాయ్ గైస్. సో ఈరోజు మనం అయన్కోర్ అనే ఒక సీజనల్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇది సలాలా అనే సిటీలో ఉంది. సలాలా ఒమాన్లో ఒక పార్ట్. సో మేము మస్కట్ నుంచి సలాలా ఓవర్ నైట్ జర్నీ చేసి వచ్చామన్నమాట. సో బకెట్ లిస్ట్లో ఈ వాటర్ ఫాల్ కూడా ఉంది. ఇది ఖరీఫ్ సీజన్ తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట ఆ వాటర్ ఫాల్. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక తోఫా రీజియన్ అని వెస్ట్రన్ సైడ్ ఆఫ్ సలాలాలో ఉంటుంది. సో దీన్నేమో అయన్కోర్ అని పిలుస్తారు. సో ఇట్స్ లైక్ స్పెల్డ్ లైక్ అయన్కోర్, బట్ స్పెల్లింగ్ ఏంటంటే AYNKHOR వాటర్ ఫాల్స్ అన్నమాట. సో యాక్చువల్గా దీన్ని రీచ్ అవ్వడానికి మెయిన్ రోడ్ నుంచి ఒక 2.5 kilometers వాక్ స్ట్రెచ్ ఉంటుంది. సో యాక్చువల్గా అప్పుడే కొంచెం వర్షం పడుతుంది అనమాట. సో మేము వచ్చిన ట్యాక్సీ మమ్మల్ని 2 kilometers ముందే ఆపేస్తుంది. యాక్చువల్గా కొంచెం రోడ్ బాగుంటే లోపల వరకు వెళ్ళొచ్చు, బట్ మేము కొంచెం సీనిక్గా వ్యూ కొంచెం సీనిక్ ఉందని మేము అక్కడే డ్రాప్ అయిపోయి వచ్చేసాము. యాక్చువల్లీ 4x4 వెహికల్స్ ఉండాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వాటర్ ఫాల్ అనమాట. ఆఫ్టర్ 2 kilometers ఈ వాటర్ ఫాల్ వస్తుంది. సో మీకు వాటర్ కలరు మనం ఏ ఫిల్టర్ లేకుండా నేకెడ్ ఐస్తో చూసినా మనకి ఇలాగే కనిపిస్తుంది. ఇలాంటి వాటర్ కలర్ మనకి ఏ వాటర్ ఫాల్స్లో కూడా కనిపించదు, అంత సీనిక్గా ఉంటుంది. సో మేము కొంతసేపు దూరం చూసాము ఎలా ఉంది ఏంటి, వాటర్ సేఫా కాదా దిగడానికి అనేసి. సో కొంతసేపు అక్కడ నిల్చొని పిక్స్ తీసుకున్నామంట ఫ్రెండ్స్ అందరం. అప్పుడే 1-2 ఫ్యామిలీస్ వచ్చాయి, వాళ్ళు కూడా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ వాటర్ లెవెల్ 5 వరకు ఉంటుంది, కాకపోతే ఖరీఫ్ సీజన్ తర్వాత కొంచెం వాటర్ లెవెల్ తగ్గిందనమాట. ఇప్పుడు ఒక 3 feet తక్కువ ఉంది. సో ఇప్పుడు ఉన్న కంటే ఒక 3 feet ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ చేసాము లోపలికి వెళ్ళడానికి. సో ఫైనల్గా కొంచెం ధైర్యం వచ్చింది. మా ఫ్రెండ్ స్టార్ట్ చేశాడు స్విమ్ చేయడం, ఇంకా నేను కూడా వాటర్లోకి వెళ్ళాలి డిసైడ్ అయ్యాను అనమాట. మనోడు కొంచెం బాగా స్విమ్మింగ్ వచ్చు. సో ఎంత డీప్ ఉందో కొంచెం చూసి నాకు చెప్పాడు, నన్ను కూడా తీసుకెళ్తారు అనమాట లోపలికి. సో నా హైట్కి జస్ట్ ఒక 2 feet ఎక్స్ట్రా ఉంది. సో అంటే అక్కడ సెంటర్ దగ్గర 8 feet అలా ఉందన్నమాట. కానీ ఇక్కడ పర్వాలేదు, కాకపోతే కింద కొంచెం రాక్స్ లాగా ఉన్నాయి, మౌంటైన్ రాక్స్ ఉంటాయి కదా, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మేమైతే ఒకరొకరు సపోర్ట్ తీసుకొని కొంచెం అక్కడ బాగానే ఎంజాయ్ చేసాం. ఆ ఫాల్స్ దగ్గర ఏవో చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడామన్నమాట ఫ్రెండ్స్ అందరం. సో ఇక్కడ ఈ వైట్ షర్ట్ ఏమో మా టీంలోనే, మేమందరం ఒకే టీంలో ఉంటాం. సో మేము ఒక 9 members అలాగ వచ్చాము, కాకపోతే ఒక 3-4 ఇక్కడికి వచ్చాము అనమాట. మిగతా వాళ్ళందరూ వేరే ట్రిప్కి వెళ్ళారు, ఫ్యామిలీస్తో వచ్చారు. సో ఇక్కడ మేము కొంచెం స్విమ్మింగ్ రాకపోయినా స్విమ్మింగ్ వచ్చినట్టు కొంచెం ట్రై చేసాము. కానీ వాటర్ మాత్రం చాలా బాగుంది, చాలా సూదింగ్గా ఉందన్నమాట వాటర్. సో ఇప్పుడు కొన్ని పిక్స్ పెడతానో చూడండి. సో ఈ పిక్స్ అన్నీ మేము అక్కడ తీసుకున్నాం అనమాట ర్యాండమ్గా. సో అక్కడ వచ్చిన వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు పిక్స్ తీసుకోవడానికి. సో మేము కూడా అలాగ మ్యూచువల్గా ఒకరొకరు పిక్స్ తీసుకొని చాలా పిక్స్ తీసుకున్నాం. కొన్ని పిక్స్ నేను పోస్ట్ చేశాను. సలాలాలో చాలా ప్లేసెస్ మేము ఎక్స్ప్లోర్ చేసాము. సో అవి కూడా నేను బిట్ బై బిట్ అవి కూడా బ్లాగ్స్లో పెడతాను. I hope you enjoyed this vlog guys. Please subscribe and like my channel. Bye.